అందరికీ నమస్కారం. ఈరోజు రత్నమంజరి పార్ట్ 4 భాగంతో మీ ముందుకు వచ్చాను. కథలోకి వెళ్ళిపోదాం. గత వారం రోజులుగా రాజుని గిరీశం అనుచరులు అనుసరిస్తూ ఉన్నారు. ఏదో అనుమానంగా ఉంది. ఇక్కడ చూస్తే వ్యవహారం బెడిసి కొట్టేటట్టుగా ఉంది. ఏదీ స్పష్టం లేదు అని గిరీశానికి ఫోన్ చేసి చెప్పారు. వెంటనే తన మనుషులను పంపాడు గిరీశం. ఊరు చేరుకున్న గిరీశం మనుషులు రాజును పట్టుకున్నారు. మీ అక్క ఎక్కడుందో చెప్పు, చెప్పకపోతే నిన్ను మీ నాన్న దగ్గరికే పంపించేస్తాము అంటూ రాజును చిత్రహింసలు చేశారు. ఎన్ని దెబ్బలు కొడుతున్నా నోరు విప్పలేదు రాజు. ఆనంద్ వస్తాడని, తనని తన అక్కని ఈ నరకం నుంచి విముక్తి కలిగిస్తాడని ఆశగా ఎదురు చూస్తున్నాడు రాజు. ఆనంద్ ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే కొడుకు రాక కోసం ఎదురు చూస్తూ కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది ఆనంద్ తల్లి. ఆనంద్ని చూసి తన తల్లి శాంతమ్మ, బాబు ఎక్కడికి వెళ్ళిపోయావురా? నేను నాన్నగారు ఎంత బెంగ పెట్టుకున్నామో, ఒక కబురైనా చెప్పకుండా అలా ఎలా వెళ్ళిపోతావు అని పట్టుకుని ఏడ్చేసింది. ఇప్పుడు ఏమైందమ్మా? నేను వచ్చేశానుగా, నాకేమీ కాలేదు. అక్కడ వర్షం బాగా పెరగడంతో రాలేని పరిస్థితి ఏర్పడింది, అందుకని ఉండిపోవాల్సి వచ్చింది అంటూ తనకు జరిగిన వృత్తాంతమంతా చెప్పాడు. రత్నమంజరి లాడ్జి విశేషాలు విన్న శాంతమ్మ ఒక్కసారిగా భయంతో వణికిపోయింది. వద్దు నాయనా, అలాంటి విషయాల్లో తలదూచి కష్టాలను కొని తెచ్చుకోకు. మనకెందుకు? మాకు ఒక్కగానొక్క బిడ్డవి, నీకేమైనా జరిగితే నేను తట్టుకోలేను అంటూ కొడుకును వారించింది. అయ్యో అమ్మ, నాకేమీ జరగదు. అక్కడ పాపం రాజు ఒంటరిగా రోడ్డు మీద అనాథగా తిరుగుతున్నాడు. చిన్న పిల్లోడు, ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు. మనిషికి మనిషే సాయం. అలా సాయం చేసుకోకపోతే ఎలా చెప్పు? మానవత్వం మనిషికి చాలా ముఖ్యం అమ్మా. కష్టాలలో ఉన్న ఆ రాజుని అలా వదిలి నేను రాలేకపోయాను. కానీ నువ్వు నాన్న ఇక్కడ నా కోసం బెంగ పెట్టుకుంటారని, ఏమైపోయానో అని భయపడతారని ఒక్కసారి కనిపించి మీకు సంగతి వివరించాలని వచ్చాను. దయచేసి నన్ను ఆపాలని ప్రయత్నం చెయ్యొద్దు అని ప్రాధేయపడ్డాడు. ఇక ఎంత చెప్పినా కొడుకు వినే పరిస్థితిలో లేడని గమనించిన శాంతమ్మ, సరే అయితే నాకు తెలిసిన అఘోరా ఒకరున్నారు. ఆయన మన ఊరి చివర కొండ మీద గుడిలో ఉంటారు. ఇలాంటి మంత్రశక్తులు భూతపేత పిశాచాలకు ఎలా తరిమి కొట్టాలో, వారి ఆత్మకు శాంతి ఎలా చెయ్యాలన్నది ఆయనకి బాగా తెలుసు. రేపొకరోజు ఆయన దగ్గరికి తీసుకువెళ్తాను. ఆయన చెప్పింది విని ఆయన దగ్గర సలహా తీసుకొని వెళ్ళు అని చెప్పింది శాంతమ్మ. సరే అని చెప్పి తల్లి మాటకు ఎదురు చెప్పలేక ఒప్పుకున్నాడు ఆనంద్. మరుసటి రోజు శాంతి ఆనంద్ని తీసుకొని కొండ మీద ఉన్న గుడికి వెళ్ళింది. అఘోరా ధ్యానంలో ఉన్నారు. ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు కలుసుకునే అవకాశం ఎవరికీ లభించదు. ఆయన శిష్యుడు, గురువుగారు ధ్యానంలో ఉన్నారు, కాసేపు బయట వెయిట్ చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు. కాసేపటికి ధ్యానంలో ఉన్న అఘోరాకి ఆనంద్ ఎందుకు వచ్చాడు, అతను ఏ స్థితిలో ఉన్నాడో, తన పరిస్థితి మొత్తాన్ని దివ్యదృష్టితో చూశాడు. ఆనంద్ ఇలా రా అని పిలిచాడు. ఆనంద్ షాక్కు గురయ్యాడు. తన పేరు ఎలా తెలిసుంటుంది అంటూ ఆశ్చర్యపోయాడు. నీ పేరే కాదు, నిన్ను భయపెట్టి నిన్ను భయపెట్టిన ఆ రత్నమంజరి కోసం కూడా నాకు అంతా తెలుసు అన్నారు ఆ స్వామి. స్వామి, నన్ను భయపెట్టిన రత్నమంజరి కాదు, ఆ లాడ్జిలో ఉన్న శశికళ ఆత్మ అన్నాడు ఆనంద్. అందుకు అఘోరా నవ్వాడు. ఓరి పిచ్చివాడా, శశికళ ఆత్మ ఎప్పుడో రత్నమంజరిని ఆవహించింది. ఆత్మగా మారిన శశికళ ఒక శరీరం లేనిదే తను ఎవరి మీద పగ తీర్చుకోలేదు. అందుకనే తను రత్నమంజరిని ఆ లాడ్జిలోనే కట్టిపడేసింది. తనని ఎవరూ బయటకు తీసుకురాలేరు. అది అసాధ్యం. నీ ప్రయత్నం మానుకో అని చెప్పి మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోయారు అఘోరా. అలా అఘోరా రత్నమంజరిని శశికళ ఆత్మ నుండి వేరు చేయడం కష్టమని చెప్పి ధ్యానంలోకి వెళ్ళిపోయాక
స్వామి స్వామి అంటూ ఆనంద్ ఏదో అడగబోయాడు. కానీ శాంతమ్మ, ఒరే ఆనంద్ రా అంటూ బయటకు తీసుకుని వచ్చేసింది. ఏంటమ్మా నువ్వు పూర్తిగా వివరాలు అడగకుండానే తీసుకొచ్చావు అని విసుక్కున్నాడు ఆనంద్. స్వామి చెప్పిన మాటలు వినలేదా? అది చాలా అసాధ్యమైన పని అని చెప్పారు కదా. అలాంటి గందరగోళ పరిస్థితుల్లోకి వెళ్ళి కోరి కష్టాలు తెచ్చుకుంటావా అని శాంతమ్మ తిట్టింది. స్వామి కష్టమని చెప్పారు, అసాధ్యమని చెప్పలేదు. అక్కడ రాజు వాళ్ళ అక్క ఆ లాడ్జిలో తన జీవితాన్ని కాపాడుకోవడం కోసం ఉంటుందని చెప్పాడు. అంతేగాని వాళ్ళ అక్కలోని ఆత్మ ఉందని చెప్పలేదు. మరి ఈ స్వామి రత్నమంజరిలో ఆత్మ ఉందని చెబుతున్నాడు. అందుకనే నాకు కొన్ని సందేహాలున్నాయి. అవి నేను తీర్చుకోకుండా రాను అని చెప్పాడు ఆనంద్. మా బాబువి కదూ, నా మాటలు విను. అదేదో పెద్ద ఆత్మలా ఉంది. ఈ సమస్య తీర్చగలిగితే స్వామే నీకు ఉపాయం చెప్పేవాళ్ళు కదరా. కానీ చెప్పలేదు అంటే అది చాలా భయంకరమైన ఆత్మ అయి ఉంటుంది. దానిని ఆ రత్నమంజరి శరీరం నుంచి వేరు చేయడం అసాధ్యమైన పని. నా మాట వినరా అని ఏడుస్తూ వేడుకుంది శాంతమ్మ. తల్లి బాధను చూసి ఏమీ అనలేక ఇంటికి వెళ్ళిపోయాడు ఆనంద్. ఇంటికి వెళ్ళిపోయాడు గాని తన మనసులో రాజు మాటలే గుర్తొస్తున్నాయి. అన్నా, నీ మీద ఆశలు పెట్టుకొని ఉన్నాను, వస్తావు కదన్నా అన్న రాజు మాట పదే పదే ఆనంద్ చెవిలో మారుమోగుతుంది. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన స్పందనను కామెంట్ రూపంలో తెలియజేయండి. మిగిలిన భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.